దీనికి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్. మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole. We should have told, okay, our web source, some office should have told. There should have been some gap. We no, that was the gap. That no, that was no, yeah. होता भाई कभी-कभी आप मान लें. नहीं, गलती को मानने नहीं सर. Why we should sorry? Why we sorry? It's the honorable speaker's direction which has to be followed. Why? No, that is not our job. It's not my job to really take you out. You know, out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. Where is the floor leader? Where is the floor leader? How can you say that? Where is the floor leader? We are answerable to the floor leaders. Where is the floor leader? Sir, I have highest respect. Sir, I have highest respect. Sir, వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు. నీళ్లు పాలుగా తేల్చేదానికి ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది. వారు వచ్చి మీద పడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, अरे मैं बोला ना भाई, कॉन्फिडेंस में ले लेते बोल के. अरे आपके बारे में you know there would have been some gap. I'm telling you. హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నాము. చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి? సారీ చెప్పాలా స్పీకర్ గారు సారీ చెప్తారా? స్పీకర్ గారు సారీ చెప్తారా? అరే యు ఆర్ క్వశ్చనింగ్ స్పీకర్, యు ఆర్ సెకండింగ్ ఇన్స్టిట్యూషన్. అరే who are you to speak? Who are you to speak? Who are you to speak against the speaker? కాలేరు వెంకటేష్ గారు. You don't know. సార్ మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్. మేము లేదు స్పీకర్ గారు చెప్పింది వినము అంటే ఏం సార్? అది వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ప్రధాన ప్రతిపక్షం, మెయిన్ అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్ సార్, బాధ్యత. అరే మీరు ఎట్లా మాట్లాడతారు మరి? ఎట్లా మాట్లాడతారు? సారీ చెప్పమని ఎట్లా మాట్లాడతారు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ సార్, నేను మిమ్మల్ని కోరేది ఒకటే. ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. సీరియస్నెస్ ఉంది, ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిండ్రు. సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్బరుద్దీన్ జీ, వాట్ you know, it all speaker thought it is definitely a matter of public importance. He would have taken that. Please इत्मीनान से रहिए. आप जो बोलने का है RR Act के बारे में, after that RR Act, if we have to take it, we will take it. If you want bills, honorable speaker will take a decision, we'll do it. So that's. Yeah, we will. Sir, I know all are honorable. Harish Rao garu senior member, Akbaruddin garu senior member. You have to put a request, sir. You can't order. You can't direct the chair. And you can't. నేను మేము సారీ చెప్పాలని తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. మేము వెనుక పోము. అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. ఏం సార్ ఇది? ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? ఏం సార్?
नहीं आपको नहीं, अरे आपको नहीं बोल रहे आपको भाई, नहीं बोल रहे, गेन हाँ भाई। अपोजिशन रूलर है। अरे दे शुड हैव, अरे हो अरे हो गया भाई। సార్ మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు, వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు. ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వస్తే ఐఎమ్ ఆన్సరబుల్. ఇఫ్ ఐ హ్యావ్ ఎర్డ్ డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ఇట్. బట్ ఇట్ వెన్ కమ్స్ టు హానరబుల్ స్పీకర్స్ ఇన్స్టిట్యూషన్, వెన్ హానరబుల్ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్? ఎట్లా సార్ ఇది? సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది? ఎట్లా సార్ ఇది? స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. ఇది ఏ బిజినెస్ చేపట్టాలనేది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు, స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు. ఈ రోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హావ్ డన్ ఎనీ ఎర్రర్, ఐ హావ్ అడాసిటీ. I have audacity to say I felt wrong, and I am telling you, if there is a gap, definitely, if there is a gap in the communication, definitely. Why? No, why? How can you say that? The business will be dictated by Honorable Speaker. Business can't be dictated by the Treasury benches sitting here. ఇస్తా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇస్తా కూర్చోండి, నేను ఒక్క నిమిషం, 1 minute ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను, మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని. ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి, మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగినా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎల్ఏ మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారు కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష, అక్బర్ సాబ్, Akbar Sahab, please. No, I understand. I just want to make an appeal. డిప్యూటీ స్పీకర్. Honorable Speaker, sir, I have never questioned your authority, sir. You have all the powers to take any decision. Sir, you just read out and you said that the permission was taken and you have given the permission. Sir, as per the rules, sir, and the practice of the House, before starting the agenda, the Speaker announces the permission sought and permission given. But I'm sad, sir, the permission sought and permission given is being announced now. At least in the future, sir, let us not do it like this, sir. It is very important, sir. As per rule, procedures, you have all the authority, sir, and after you, the treasury benches have all the authority to take up any issue with your permission. That is absolutely right, sir. But I am just questioning the parliamentary practice which is being adopted for years and years, sir, decades, is that all the political party leaders and the members are taken into confidence and an understanding is reached and then issue has been taken. So let us stick to that parliamentary practice. This is what is my submission, sir. Okay. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష,
గ్యారంటీస్ పైన మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంత సమయం వేరే సభ్యులు మాట్లాడటం వల్ల కొంత మళ్ళీ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వదులుతారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా రాజేశ్వర రెడ్డి గారు మీరు రాసి ఇచ్చినటువంటి బడ్జెట్. చేయకండి ప్లీజ్. సో ఇది హరీష్ రావు గారి కంటే ముందు రాజేశ్వరరావు గారు, రాజేశ్వర రెడ్డి గారు చెప్తాను సార్.